ఏపీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా నిర్వహించే అంశంపై ఈసీ దృష్టి పెట్టింది. ఓట్ల లెక్కింపు వ్యవహారంపై పదే పదే ఢిల్లీ నుంచి ఈసీ ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును చేపట్టేలా కేంద్ర ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎలాంటి ఘటనలకు తావు లేకుండా నిర్వహించే అంశంపై ఈసీ దృష్టి పెట్టింది. ఓట్ల లెక్కింపు వ్యవహారంపై పదే పదే ఢిల్లీ నుంచి ఈసీ ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా కేంద్ర ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష నిర్వహించారు. 4వ తేదీన త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్జీ సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతి లేని వ్యక్తులెవరిని అనుమతించొద్దని ఈ సమీక్షలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను, భద్రతా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగేందుకు వీల్లేదని ఈసీ ఉన్నతాధికారులు ఎస్పీలకు సూచనలు జారీ చేశారు. ప్రత్యేకించి పల్నాడు సహా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఎన్నికల అనంతరం హింస జరిగిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఏపీలో ఓట్ల లెక్కింపుపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 342 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 107.96 కోట్ల నగదు జప్తు చేయగా వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 342 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 107.96 కోట్ల రూపాయల నగదు జప్తు చేయగా వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలియజేశారు. 58.78 కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోగా 61,543 మందిని, 35.61 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను జప్తు చేయగా 1,730 మందిని అరెస్టు చేశారన్నారు. అలాగే అక్రమంగా రవాణా చేస్తున్న 123.62 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 16.98 కోట్ల రూపాయల ఉచితాలను జప్తు చేశామన్నారు. అన్ని కేసుల్లో ఇప్పటి వరకు 3,466 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇందుకు రాష్ట్రంలో 31 సరిహద్దుల్లో 150 తనిఖీ కేంద్రాల్లో పోలీసు, సెబ్, వాణిజ్య పనుల శాఖ, రవాణా, రెవెన్యూ విభాగాల సిబ్బందితో పటిష్ట నిఘా పెట్టినట్లు డీజీపీ పేర్కొన్నారు. ఏపీ ఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్టీయూలో ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8న నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 89.35%, బాలికలు 93.34% ఉత్తీర్ణత సాధించారు. ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం 24 జూన్లో మొదలుపెట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు సెకండ్ ఇయర్కి 15 జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ని మెటిక్యులస్ పర్ఫెక్షన్తో చాలా ఎక్సలెంట్గా, ఎలాంటి ఫ్లా లేకుండా, ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేసిన జేఎన్టీయూ అనంతపూర్ టీంకి, పర్టికులర్గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఏపీ ఈసెట్ 2024 రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆడపిల్లల సంఖ్య 9,980. పరీక్షకు హాజరైనటువంటి మగపిల్లలు 26,693, హాజరైనటువంటి ఆడపిల్లలు 9,676. ఆఖరిగా
పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి మగపిల్లల్లో మాత్రమే చూసుకుంటే 89.35%, ఆడపిల్లలు 93.34%. ఇది స్థూలంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థుల వివరాలు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసింది. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. కూటమి విజయానికి చేరువలో ఉంది, వైసీపీ పరాజయం అంచున ఉందని చెప్పారు. పరాజయం అవుతానని తెలియగానే ఫ్రస్ట్రేషన్కు గురై గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారని తెలిపారు. కూటమి నేతలు జన సైనికులు సంయమనం పాటించాలని, ఎన్నికల అధికారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ వారి కవ్వింపు చర్యలకు స్పందించవద్దని కోరారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, దానికి వ్యతిరేకంగా ఏం చేయొద్దని కోరారు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది, వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కార్టూన్ సెర్చ్ నిర్వహించి అనుమానితులు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారిని గుర్తించారు. కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలోని సుబ్బరాజు వీధి భానునగర్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పాత రాజరాజేశ్వరిపేటలోని సుబ్బరాజు వీధిలో ఉదయం 5 గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 6 బృందాలుగా విడిపోయి సుబ్బరాజు వీధిలోని అన్ని సబ్ లేన్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మురళీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాటులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ తనిఖీల్లో 4 సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్లను గుర్తించామని తెలిపారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. అభ్యర్థులపై పందాలు కట్టినా, కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించినా కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. పోలింగ్ రోజు పోలీసులకు ప్రజలు ఎలా సహకరించారో కౌంటింగ్ రోజు కూడా అలాగే సహకరిస్తారని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్డన్ అండ్ సర్చ్లో భాగంగా 2 ఆటోలు, 23 ద్విచక్ర వాహనాలు, ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశామని తెలిపారు. ఈ నిర్బంధ తనిఖీల్లో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 65,30,808 మంది లబ్ధిదారుల కోసం 1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 65,30,808 మంది పెన్షనర్లకు 1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47,74,733 మంది బ్యాంకు ఖాతాలకు
పింఛన్ సొమ్ము జమ చేయనున్నట్లు తెలియజేశారు. జూన్ 1 నుంచి 5 వరకు ఇంటింటికి వెళ్లి 17,56,105 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గులకరాయి కేసులో నిందితుడి బెయిల్ విషయం నిన్న మరో మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సతీష్ కుమార్కు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఇచ్చిన ఉత్తర్వులను విజయవాడ 8వ ఏడీజే కోర్టు బుధవారం నిలుపుదల చేసింది. నిందితుడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని తాము హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం తరపున ఏపీపీ కళ్యాణి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై నిర్ణయం వెలువడే వరకు బెయిల్ను అబ్యెన్స్లో ఉంచాలని కోరారు. దాంతో న్యాయాధికారి లక్ష్మి బెయిల్ను అబ్యెన్స్లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు అంచనా వేసిన దానికంటే ముందుగానే తాకడానికి రెమాల్ తుఫాన్ ఒక కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. మే 31 నాటికి కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేయగా ఒకరోజు ముందుగానే ప్రవేశించాయి. లానినా అనుకూల పరిస్థితులు భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీనివల్ల ఈ రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హరే కృష్ణ మూమెంట్స్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుభోజనం కింద రోగుల సహాయకులకు ఉచిత భోజనం అందిస్తుండగా వారికి చల్లటి మంచినీరు సమకూర్చేందుకు కూలర్ను గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ సమకూర్చారు. గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఉచిత భోజన కార్యక్రమంలో తాగునీటి కోసం కూలర్ను ఆయన తండ్రి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అందించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హరికృష్ణ మూవ్మెంట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుభోజనం కార్యక్రమానికి తమ వంతు సహకారంగా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కూలర్ను సమకూర్చారు. గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఉచిత భోజన కార్యక్రమంలో తాగునీటి కోసం కూలర్ను ఆయన తండ్రి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేదల కడుపు నింపే వారికి మంచినీరు అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆసుపత్రిలో వచ్చినటువంటి రోగులకు కానీ ఇతరులకు కానీ ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉచిత భోజన కార్యక్రమంలో ఈరోజు వారికి తాగటానికి త్రాగునీరుకి ఇబ్బందిగా ఉందనేటువంటి ఉద్దేశంతో ఒక వాటర్ కూలర్ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధిగా పుట్టకుంట సురేష్ గారు, అలాగే మన హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధులుగా గౌరవనీయులు దాస్ గారు, అట్లాగే బిల్డర్స్ అసోసియేషన్ నుంచి అత్తలూరు నాగమల్లేశ్వరారు, న్యాయవాదులు, ఇతర మిత్రులందరూ కూడా పాల్గొన్నారు. ఒకటే పేదలకి కడుపు నింపి మరి ఈరోజు సహాయం చేసే వారికి మంచినీరు అందించడం ద్వారా ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సూర్యకాంత్ అమెరికాలో చదువుకుంటా ఇక్కడ ఈ కార్యక్రమానికి తోడ్పాటుని ఇచ్చినందుకు కూడా తెలియజేస్తున్నాను. హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా ఉపాధ్యక్షులు విలాస విగ్రహదాస మాట్లాడుతూ సుభోజనం కార్యక్రమంలో భాగంగా రోగుల సహాయకులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. తాము భోజనం అందిస్తున్న తాగునీరు సదుపాయం లేదని, ఎండాకాలంలో దెబ్బక నుంచి ఉపశమనం కల్పించేందుకు కూలర్ సదుపాయం కల్పించడం హర్షణీయమన్నారు. నా పేరు సురేష్ పుట్టగుంట అండి, తానా ఫౌండేషన్ ట్రస్టీ. ఈ హరే కృష్ణ మూమెంట్ వారు చేసే ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే అన్నదాన కార్యక్రమాలకి ఇన్స్పిరేషన్గా మేము కూడా ఒక 4 హాస్పిటల్స్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఈరోజు ప్రత్యేకంగా గొట్టిపాటి సూర్యకాంత్ గారి బర్త్డే సందర్భంగా వారి తండ్రి గారు అయిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు వాటర్ కూలర్ గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. ఈ వాటర్ అనేది ఇక్కడ పేషెంట్స్ చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే భోజనం బాగుంది, దే ఆర్ హ్యాపీ. కానీ తర్వాత వాటర్ అందులో ఈ వేసవకాలంలో చాలా ఇబ్బందిగా ఉందని ఈ కూలర్ ఉండటంతో వారు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. థ్యాంక్స్ టు గొట్టిపాటి రామకృష్ణ. తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట మాట్లాడుతూ హరే కృష్ణ మూవ్మెంట్ను స్ఫూర్తిగా తీసుకుని 4 చోట్ల అన్నదానం చేస్తున్నామని అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ హరే కృష్ణ మూమెంట్ ఇండియా. ఈ యొక్క సుభోజనం కార్యక్రమాన్ని అంటే హాస్పిటల్స్లో పేషెంట్ అటెండెంట్స్కి మన మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారు, దాన్ని చూసుకుంటున్నాము. లాస్ట్ టైము వీరు దాతలు వచ్చినప్పుడు ఇక్కడ పేదలందరికీ తిన్న తర్వాత నీరు సహకారం లేదని గుర్తుపట్టి సో ఇమ్మీడియట్గా వీరు ఈరోజు వాటర్ కూలర్ని బహుకరించడం జరిగింది. ఈ వాటర్ వల్ల మన ఎండాకాలంలో కూడా మనందరికీ దప్పిక అవుతుంది. చాలా మంచి సహకారాన్ని వీరు ఓన్లీ కూలర్నే కాకుండా ఇక్కడ దానికి వచ్చే వాటరు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా వారే చూసుకుంటా అని సో ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న దాతలందరికీ మరియు మనకు ఎప్పటి నుంచో వేరే హాస్పిటల్స్లో కూడా తెనాలి, గుంటూరు, విజయవాడ హాస్పిటల్స్లో కూడా హెల్ప్ చేస్తున్న తానా ప్రతినిధులకు పుట్టగుంట సురేష్ గారికి ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న దాతలందరికీ హరే కృష్ణ మూమెంట్ ఇండియా తరపున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.